నమస్తే, నా పేరు డాక్టర్ బాలారెడ్డి, జనరల్ లాప్రోస్కోపీ సర్జన్ని, ఆశా హాస్పిటల్ ఆర్మూర్లో. ఈరోజు ఆశా హాస్పిటల్లో ఒక అరుదైన ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక 60 ఏళ్ళ ఫీమేల్కి రొమ్ము క్యాన్సర్కి ముందుగా మా ఓపిక రావడం జరిగింది. రొమ్ము క్యాన్సర్ గడ్డతోని అది క్యాన్సర్ అని నిర్ధారించి, స్టేజ్ 3 అని ఉందని నిర్ధారించి ఫస్ట్ కీమోథెరపీ, తర్వాత ఆపరేషన్, తర్వాత కీమోథెరపీ అలా ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇవాళ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ పేషెంట్ ఎప్పుడైతే రొమ్ము క్యాన్సర్ గడ్డ ఉందని గమనించిందో, అది ఆల్మోస్ట్ 8 months కింద గమనించింది. కానీ దానివల్ల నొప్పి కానీ ఇబ్బంది కానీ లేదని చెప్పి ఈ 8 నెలలు టైం వృధా చేయడం జరిగింది. అందరి స్త్రీలలో ఉండే అపోహ ఏంటంటే, రొమ్ము గడ్డలు కొత్తగా ఏది వచ్చినా కానీ అది నొప్పి లేనంత వరకు డాక్టర్ రావడం జరగట్లేదు ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అది చాలా తప్పండి. ఎందుకు అంటే, రొమ్ము కొత్తగా ఏ గడ్డ వచ్చినా కానీ ఖచ్చితంగా స్పెషలిస్ట్ని కలవాలి. కలవనప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఇట్లా స్టేజ్ 3లో స్టేజ్ 4లో వస్తూ ఉంటారు. అప్పుడు క్యాన్సర్ మందులు పెట్టడం, పెద్ద సర్జరీ చేయడం, మళ్ళీ మందులు పెట్టడం, రిజల్ట్స్ అనేవి అంత బాగుండవు. అందరికీ ఉన్న అపోహ ఏంటంటే, రొమ్ము గడ్డలలో కొత్తగా ఏమొచ్చినా కానీ ఏం కాదులే, నొప్పి లేదు కదా, నొప్పి వచ్చినప్పుడు చూసుకుందాం, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చూసుకుందాం. అది చాలా తప్పు. రొమ్ము కొత్తగా వచ్చిన గడ్డలు ఏమున్నా కానీ అవి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దగ్గరలో ఉన్న డాక్టర్ని, స్పెషలిస్ట్ కంపల్సరీ కలవాలి. ఇది ఈ కేసు ద్వారా మీకు ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ.